ఈ రోజున మనం గమనిద్దాం. దేవుని యొక్క వాక్యంలో ఒక ప్రార్థనలు కొన్ని వరుసగా ఎవరెవరు ప్రార్థన చేశారో వారి యొక్క ప్రార్థన జీవితం ఎలాగుందో ఒకసారి వరుసగా మనం ఆలోచన చేద్దాం. నేను మీ ముందు దాదాపు ఈ ప్రార్థనలు ఆ యొక్క పాత నిబంధన ప్రార్థనలు, క్రొత్త నిబంధనలో చేసిన ప్రార్థనలు మీ ముందు పెట్టాలని నేను ఆశిస్తూ ఉన్నాను. వారి ప్రార్థన జీవితాలు ఎలాగున్నాయి అసలు కనుక ఈ వరుసలో నేను ఒక క్రమంలో మీకు చెప్పేది అంతా కూడా వారు ఆ వ్యక్తులను గురించి చెప్తూ ఉన్నాను. వాళ్ళు ఎలాగ ప్రార్థన చేశారు అనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు ఆలోచన చేద్దాం. నేను మొత్తం ఒక 16 ప్రార్థనలు మీ ముందు పెట్టాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ 16 ప్రార్థనల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ చేశారు, ఎలాగ చేశారు, వాటి వివరణ మనం తర్వాత దాని గురించిన వివరణ కూడా మనం ఆలోచన చేద్దాం. మొట్టమొదట పాత నిబంధనలో మనకు ఒక ప్రార్థన పరుడు కనబడతాడు. ఏనోషు ప్రార్థన చేశాను అనేది ఒక్క మాటలోనే కనబడుతుంది. కానీ ఆ ప్రార్థనకు ఏమి జాబ్ వచ్చిందో ఏమొచ్చిందో మనకైతే తెలియదు. కానీ ఈ ప్రార్థనలో చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎలాగ జాబ్ ఇచ్చాడు, ఏం చేశాడు అనే విషయాన్ని గురించి నేను మీకు తెలియజేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదట మనం వెళ్దాం. అందులో మొట్టమొదటి వ్యక్తి అబ్రహాము గురించి మనం ఆలోచన చేద్దాం. అబ్రహాము తన జీవితంలో ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యమైన ప్రార్థన పరుడు అని చెప్పాలి. ప్రార్థన పరుడు చాలాసార్లు కూడా అబ్రహామును గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు అతడు ప్రార్థన అనేది తన జీవితంలో చాలా ప్రాముఖ్యంగా కనబడుతున్నట్లుగా మనం చూడగలమండి. రండి, దేవుని యొక్క వాక్యంలో అబ్రహామును గురించిన వివరాలు మనకు 12వ అధ్యాయం నుంచి దేవుడు అతన్ని ప్రత్యేకపరుచుకుని పిలిచిన దగ్గర నుంచి అతడు ఎలాగ ప్రార్థన జీవితాన్ని ప్రారంభించాడో ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుడు మనల్ని పిలిచి ప్రత్యేకపరిచిన తర్వాత మన ప్రార్థన జీవితాలు ఎలాగుంటూ ఉన్నాయి, అతని యొక్క ప్రార్థన జీవితాన్ని చూపిస్తూ ఉన్నాడు. బైబిల్లో చాలా స్పష్టంగానే అబ్రహాం యొక్క ప్రార్థన జీవితం కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ రోజున మన ప్రార్థన జీవితాలు ఎలాగ కట్టుకుంటున్నాం, ఏం చేస్తున్నాం, ఒక్కసారి కూర్చుని ఎవరికి వాళ్ళమే మనం ఆలోచన చేద్దాం. రండి, ఆది కాండంలోనికి మనం వెళ్దాం. ఆది కాండము 12వ అధ్యాయంలోనికి మొట్టమొదట దేవుడు అబ్రహాముతో చెప్పాడు, నీవు లేచి అనే విషయాన్ని, నీవు లేచి నీ దేశము నుండి అనే విషయాన్ని, నువ్వు బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి నువ్వు బయటికి రమ్మని చెప్పాడు. రమ్మని చెప్పిన తర్వాత అబ్రహాము తన జీవితంలో ఎక్కడికి వెళ్ళాడో ఆ విషయాన్ని గురించి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. 8వ వచనానికి రండి. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పరమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను అనే మాట కనబడుతుంది. మొట్టమొదట అతని జీవితంలో ఏం చేశాడో చూస్తూ ఉన్నాం. ఎలాగా తన జీవితంలో బయటికి రావడం మాత్రమే కాదు, దేవుడు ఒక వాగ్దానం చేశాడు, నేను ఈ దేశాన్ని నీకు ఇస్తా, నీ సంతానానికి ఇస్తాను అని చెప్పినప్పుడు అతడు దేవునికి ఒక బలిపీఠం కట్టినట్లుగా చూస్తున్నాం. బలిపీఠాన్ని కట్టుకొని ఈ రోజున చెప్పాలి అనంటే మనం బలిపీఠాలు పడిపోయాయి అని చెప్పాలి. అసలు బలిపీఠం కట్టుకోవడం అనేది, మనం పాత నిబంధనలో బలిపీఠాన్ని కట్టేవారు వాళ్ళు. అక్కడికి ఆ బలిపీఠాలులో ప్రార్థనలు వారు చేసేవారు. దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం, బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను అనే మాట కనబడుతుంది. ఈ రోజున మన బలిపీఠాలు ఒకవేళ నిజంగా ఉన్నాయా అనే విషయాన్ని, మన గృహాలలో దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించే విధానాలు ఉన్నాయా లేదా అనేది, క్రొత్త నిబంధనలో బలిపీఠాలు కట్టడం అనేది ఏమీ లేదు. కానీ మనం ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, మనం ఎలాగ ఉన్నా సరే, మనం నడుచుకున్నా సరే, మనం
లేకపోతే ప్రయాణం చేస్తున్నా, కూర్చున్నా, పడుకున్నా మనం ప్రార్థన చేయడం అనేది క్రొత్త నిబంధనలో చెప్పాడు. పాత నిబంధనలో వారు బలిపీఠాన్ని కట్టుకుని అక్కడ యెహోవా నామమున ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇవే ప్రార్థన జీవితాలు ఉంటే నిజంగా ఎంత అద్భుతంగా ఉంటాయో. కానీ ఈ రోజున ఆ బలిపీఠాలు పడిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. చూడండి, నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. రాజుల గ్రంథంలోనికి వెళ్దామండి. రాజులు మొదటి గ్రంథంలో 18వ అధ్యాయానికి రండి. రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయంలోనికి రండి. అక్కడ మనం చూస్తున్నప్పుడు ఎలాగ కనబడుతుందో మనం చూడొచ్చునండి. 30వ వచనంలో చూడండి. 18వ అధ్యాయం 30వ వచనంలో, అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడదోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఏమి పాడైపోయింది ఈ రోజున అనంటే, యెహోవా బలిపీఠము కిందకు ఏం చేశాడు? ఆ మాటలు మనం చూస్తున్నాం. పడద్రోయబడి ఉన్నా అనే మాట ఉంది. ఈ రోజున ప్రార్థనలు ఏమైపోయి అనంటే మొత్తం పడద్రోయబడ్డాయి. అసలు ప్రార్థనకు చోటే లేకుండా పోయింది సంఘాలలో. అందుకే ఆ బలిపీఠాలు కిందకు పడిపోవడం చేత ఇశ్రాయేలు ప్రజలకు ఎన్ని కష్టాలు వచ్చాయో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ కరువు, ఎందుకు ఇదంతా కూడా మనుషులు చెడిపోవడానికి, మనుషులు పాడైపోవడానికి, ఆ యొక్క దేశమంతా పాడైపోవడానికి కారణం ఏంటి అనంటే, ఈ రోజున సంఘాల్లో ఉన్న ఆ ప్రార్థన అనేది పూర్తిగా పడద్రోయబడింది. వేటికో స్థానం అయిపోయింది. వేటికో అవకాశాలు ఇస్తున్నాం, కానీ క్రిందకు బలిపీఠం పడిపోయింది. ఏలియా ఎప్పుడైతే ఆ బలిపీఠాన్ని తిరిగి కట్టినట్లుగా చూస్తున్నాం. చూడండి, బాగు చేశాను అనే మాట ఉంది. ఈ రోజున సంఘాలు ఈ ప్రార్థన జీవితాలు బాగు చేసుకుంటేనే కానీ ఈ ప్రజలు ప్రభు వైపు తిరగరు అసలు. గనుక బలిపీఠము అనే విషయాన్ని ప్రార్థనకు వారు ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా చూస్తున్నాం. అలాగా ఏలియా చేయడం చేత దేవుని యొక్క కార్యము అద్భుతంగా జరిగింది. ఈ రోజున కూడా మనం కూడా ప్రార్థన జీవితాలు సరిచేసుకుని దేవుని సన్నిధానికి వచ్చి ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పకుండా కార్యాలు చేసే దేవుడు. అక్కడ కిందకి రండి. ఏలియా చేసిన ఆ చిన్న ప్రార్థన అనేది ఎంత అద్భుతమైన ప్రార్థన చేశాడో మనం గమనించగలమండి. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. 37వ వచనంలో, యెహోవా నా ప్రార్థన ఆలకించుము అని అన్నాడు. నా ప్రార్థన ఆలకించుము అని అన్నాడు. ఆ మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. ఇంకా కింద అన్నాడు, నా ప్రార్థన అంగీకరించుము అని చెప్పుకుంటూ వచ్చాడు. నా ప్రార్థన విను, నా ప్రార్థన అంగీకరించు. నేను 37వ వచనంలోనే ఉన్నానండి. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, దేవుడువైన నీవే దేవుడువై ఉన్నావని, యెహోవావైన నీవే దేవుడువై ఉన్నావని, నీవు వారి హృదయములను నీ తట్టు తిరగజేయుదు అనియు ఈ జనులకు తెలియనట్లు నా ప్రార్థన అంగీకరించుము. ఇలాగూ ప్రార్థన చేయుచుండగా అనే విషయాన్ని చూస్తూ ఉన్నాం. అలా ప్రార్థన చేస్తుండగానే జనులను దేవుని యొక్క వాక్యంలో ఆ యొక్క రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 37వ వచనంలోనే నేను ఉన్నాను. అలా చేస్తూ ఉండగా 38వ వచనంలో ప్రార్థన చేస్తుండగానే పైనుంచి దేవుని యొక్క అగ్ని దిగి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ దిగి రావడం మాత్రమే కాదు, 39వ వచనంలో అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. ఈ యొక్క ప్రార్థన ఈ రోజున సంఘాలలో ఉన్న ప్రార్థన ఆ యొక్క పడిపోయాయి అనే విషయాన్ని గమనించాలి. ఈరోజు ప్రార్థనలు ఆ యొక్క చోటు లేకుండా అయిపోయింది. నేను చాలాసార్లు కూడా చెప్పేది, ఆదివారం కన్నా దేవుని సన్నిధిలో శుక్రవారం మనం ప్రార్థనకు కూడుకోవడమే చాలా ప్రాముఖ్యము అనే విషయాన్ని నేను పదే సార్లు చెప్తూ ఉన్నా. అన్నిసార్లు కూడా ఎక్కడికి వెళ్ళినా అదే చెప్తాను. ఆదివారం కనబడే మనుషులు ఎవ్వరూ కూడా ప్రార్థనకు కనబడు. వాళ్ళందరూ కూడా నామకార్థమైన జీవితాలే వారు జీవిస్తూ ఉన్నారు.
వారు సరైన జీవితాలు జీవించడం లేదు అనేది మనకు అర్థమవుతుంది. ప్రార్థనకు చాలా ప్రాముఖ్యం ఇవ్వాలి. ఎప్పుడైతే పడిపోయిందో, బలిపీఠం పడిపోయిందో, ఆ యొక్క దేశం అధోగతిలోకి వెళ్ళిపోయింది, ఆ యొక్క జనులు అధోగతిలోకి వెళ్ళిపోయారు, కరువు అనేది వచ్చేసింది, ప్రజలందరూ కూడా విచ్చలవిడిగా విగ్రహారాధికులు అయిపోయారు. అసలు ఎప్పుడైతే తిరిగి ప్రార్థన అనేది, ఆ బలిపీఠం కట్టి ప్రార్థన ఎప్పుడైతే చేశారో, దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేసినట్లుగా చూస్తున్నాం. గనక ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యత అనే విషయాన్ని వాళ్ళు ఇచ్చారో ఒకసారి ఎవరికి వాళ్ళమే ఆలోచించాలి. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. అబ్రహామును గురించే మనం ఆలోచన చేస్తున్నాం. అబ్రహాము ఎంత ప్రార్థన పరుడో, ఎలాగ ప్రార్థించేవాడో ఆ విషయాన్ని గురించి మనం దేవుని యొక్క వాక్యంలో మనం గమనిద్దాం. అబ్రహాము ఎంత గొప్ప ప్రార్థన పరుడో అనే విషయాన్ని ఆదికాండంలోనికి మనం వెళ్దాం. 12వ అధ్యాయంలో మనం గమనిస్తూ వచ్చాం. బలిపీఠం కట్టి అక్కడ యెహోవాకు ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ రండి, అసలు ఇంకా ఏం చేస్తూ ఉన్నాడు అనే మాట, అతని జీవితంలో ప్రార్థనకు ఎంత చోటిచ్చాడు అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. అబ్రహాము ఆ యొక్క బలిపీఠం కట్టడంలో ఆరాధన చూపిస్తూ ఉంది, దేవునికి ప్రాముఖ్యత చూపిస్తుంది, ప్రార్థనకు కూడా ప్రాముఖ్యత చూపిస్తుంది. గనక పాత నిబంధనలో ఆ విషయాన్ని గురించి చాలా చక్కగా మనం గమనిస్తున్నాం. ఇంకా ముందుకు రండి, 13వ అధ్యాయానికి రండి. 13వ అధ్యాయానికి వెళ్దాం. అబ్రహాము తను ఏం చేశాడు అనే విషయానికి నేను ఆ వివరాలన్నీ కూడా ఇవ్వడం లేదు, కానీ ఆ యొక్క దేవుని సన్నిధానంలో ఆ యొక్క ఏ విధంగా జరిగింది అక్కడ 13వ అధ్యాయంలో లోతు ఆ యొక్క పశువు కాపరులకును అలాగే ఆ యొక్క అబ్రహాము పశువు కాపరులకు ఇద్దరికి జగడాలు వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. దెబ్బలాట్లు వచ్చాయి. అప్పుడు అబ్రహాము అన్నాడు, ఎందుకు ఈ దెబ్బలాట్లు, నువ్వు కుడివైపు వెళ్తే నేను ఎడమ వైపు వెళ్తాను అని చెప్పి అతడు వెళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఆ యొక్క కనబడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనం చాలాసార్లు కూడా మీకు ప్రతి మంగళవారమున ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఏం జ్ఞాపకం చేస్తూ వచ్చాను అనంటే, మనం ప్రత్యేకింపబడడం అనే విషయాన్ని గురించి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఈ వరుసగా మీరు ఒకసారి వీటన్నిటిని క్రోడీకరించుకుంటే మీకు అర్థమవుతుంది. దేవుడు మన ప్రార్థన జీవితానికి మనల్ని వెనకాలకు లాగేసే పరిస్థితులు చాలా చాలా కనబడుతూనే ఉంటాయి. కానీ అబ్రహాము ఎప్పుడైతే లోతు వేరైపోయాడో అప్పుడు దేవుడు ప్రత్యక్షమైనట్లుగా చూస్తున్నాం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో నేను చదువుతూ ఉన్నాను. చూడండి, 14వ వచనంలో లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటాం అనంటే, ఎప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు, ఎప్పుడు కనబడ్డాడు అనే విషయాన్ని మనం ఈ లోకస్తుల్లో నుంచి, ఆ యొక్క లోకం యొక్క ఆశల్లో నుంచి మనం ప్రత్యేకింపబడకుండా దేవుణ్ణి మనం ప్రార్థన చేయలేము, దేవునితో మనం సహవాసం చేయలేము. ఎప్పుడు కనబడ్డాడు అనంటే వేరైన తర్వాత అనేది, లోతు విడిచిపోయాడు అనే విషయాన్ని. అప్పుడు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కనులు ఎత్తి నీవు ఉన్న చోటున అని చెప్పి అప్పుడు దేవుడు మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం. దేవుడు మాట్లాడిన తర్వాత ఇప్పుడేం చేయాలి, మనం కూడా ఏం చేయాలి? దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం కూడా దేవునితో మాట్లాడడం అనేది నేర్చుకోవాలి. అబ్రహాము తన జీవితంలో దేవుడు మాట్లాడిన తర్వాత అబ్రహాము కూడా దేవునితో మాట్లాడడానికి ఒక చక్కని ఏర్పాటు చేసుకున్నట్లుగా చూస్తున్నాం. ఈరోజు మనం కూడా దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం కూడా దేవునితో మాట్లాడడానికి మంచి ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరత ఉంది. అందుకే 13వ అధ్యాయం 18వ వచనంలో చదువుతున్నాను. అప్పుడు అనే విషయాన్ని చూడండి, అప్పుడు తన గుడారమును తీసి హెబ్రోన్లోని మమ్రే దగ్గరనున్న సింధూర్ వృక్షములో దిగి అక్కడ ఏం చేశాడు? యెహోవాకు బలిపీఠము కట్టాను అని అన్నాడు. తిరిగి ఏం చేస్తున్నాడు? ప్రార్థించడానికే అతడు వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ రోజున
మన జీవితాల్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని ప్రార్థనకు మనం వెళ్ళడం అనేది, కట్టుకోవడం అనేది చాలా అవసరం. అందుకే అన్నాడు, ఏం చేశాడు, యెహోవాకు బలిపీఠము కట్టాను అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక అతను జీవితంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ బలిపీఠము అనేది పాత నిబంధనలో ప్రార్థనకు సూచిస్తున్నట్లుగా చూస్తున్నాం. ప్రార్థనకు ఒక గుర్తుగా ఉన్నట్లుగా మనం చూడగలం. కనుక బలిపీఠము ఎప్పుడైనా సరే మీరు చూస్తూ ఉన్నప్పుడు సౌలు ఒక్క బలిపీఠం కూడా కట్టలే అసలు. ఇక మనం గమనిస్తున్నప్పుడు సౌలు జీవితంలో కనబడదు అసలు. ఈ రోజున చాలా మంది జీవితాల్లో ప్రార్థనే కనబడదు అసలు. ప్రార్థన అనేది కనబడదు అసలు. కనుక ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యమో అనే విషయాన్ని గురించి మీరు ఆలోచన చేయొచ్చు. దేవుని యొక్క వాక్యంలో ఇంకేం చేశాడు, తన జీవితంలో ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా మొట్టమొదట తను చేసే పని ఏంటంటే దేవునికి బలిపీఠం కట్టి దేవుణ్ణి ప్రార్థన చేయడం. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా తను చేసే పని ఏంటంటే దేవుని సన్నిధిలో అతడు బలిపీఠము కట్టుకొని అతడు ప్రార్థన చేస్తున్నట్లుగానే మనం చూడగలమండి. దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉంది. కనుక ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి అతడు ప్రార్థన చేసినట్లుగానే మనం చూడగలం అసలు. కనుక ఈ రోజున మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని ప్రార్థన చేయడం అనేది అలవర్చుకోవాల్సిన అవసరత ఉంది అనేది గమనించాలి. దేవుని యొక్క వాక్యంలోనికి ఇంకా నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. చూడండి, మీరు గమనించచ్చును. 18వ అధ్యాయానికి వెళ్దామండి. 18వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యంలో 22వ వచనంలోనికి వెళ్దామండి. అక్కడ ఏం చేస్తూ ఉన్నాడు అనంటే ఆ యొక్క దేవుడు అతనికి దేవుని సన్నిధానంలో అతడు ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. చూడండి 20 వచనంలో, 18వ అధ్యాయం 20 వచనంలో, యెహోవా సొదొమ గొమొరాలను గూర్చిన మొర గొప్పది గనక వాటి పాపము బహుభారమైనది గనక నేను దిగిపోయి నా యుద్ధకు వచ్చిన ఆ మొర చొప్పునే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను. చెయ్యని ఎడల నేను తెలుసుకుందున. నేను ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపునకు తిరిగి వెళ్ళిరి. అప్పుడు ఆ అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను అనే మాట కనబడుతుంది. అతను ఏం చేశాడు, దేవుని సన్నిధిలో ఇదంతా విన్నాడు. వినిన తర్వాత ఏం చేశాడు, సొదొమ గురించి, తన యొక్క సోదరుల గురించి ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా చూడగలగం. ఏంది, దేవుని సన్నిధిలో ఒక కుటుంబాలు, ఒక తన సహోదరి యొక్క కుమారుడు లోతు కుటుంబం అక్కడ ఉంది. లోతు కుటుంబము ఆ యొక్క నాశనము చేయబోతున్నా, నేను సొదొమ కుమారుని అంతటినీ కూడా నువ్వు నాశనం చేయబోతున్నాను అని చెప్పినప్పుడు కల్లా అబ్రహాము ఏం చేశాడు, దేవుని సన్నిధిలో నిలిచుండినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనం కూడా కొన్నిసార్లు కొంతమంది పరిస్థితులు మనకు అర్థమవుతున్నప్పుడు మనం కూడా దేవుని సన్నిధిలో మన కుటుంబస్తుల కొరకు మనం ఎలాగ ప్రార్థన చేస్తున్నాం ఒకసారి అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. అబ్రహాము దేవుని సన్నిధిలో ఈ నిలుచుండెను అనే మాటను మనం చూస్తున్నాం. దేవుని సన్నిధిని నిలుచుండెను అనే మాట, దేవుని సన్నిధిలో నిల్చుండి ఎంతగా దేవునితో మాట్లాడాడో ఆ విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఏమన్నాడు 24వ వచనంలో, ఆ పట్టణంలో ఒకవేళ 70 మంది అనే మాటను చెప్పాడు. 70 మంది ఉంటే వారిని నాశనం చేస్తావా అని దేవుణ్ణి అడుగుతున్నట్లుగా చూస్తున్నాం. ఎంత చక్కగా దేవుణ్ణి అడిగారు. ఈ రోజున మనం కూడా దేవుణ్ణి అడగచ్చు, ప్రభువా ఇలాంటి వారితో కూడా వీళ్ళను కూడా నాశనం చేసేస్తావా అని పదే సార్లు చెప్పుకుంటూ వచ్చినట్లుగా చూస్తున్నాం. అందుకు ఆ దేవుడు ఇంకేమన్నాడు, 70 మందిలో 5 తక్కువైతే 45 మంది ఉంటే నువ్వు రక్షిస్తావా అని చెప్పుకుంటూ వచ్చాడు. అక్కడ కూడా 40 మందే కనబడవచ్చు, అప్పుడు కూడా అని చెప్పాడు. 30 మందే కనబడవచ్చు, అంటే అప్పుడు కూడా నాశనం చేస్తావా అని అడుగుతూ వచ్చాడు. 20 మందే కనబడవచ్చు అని చెప్పుకుంటూ దేవుని సన్నిధిలో ఎన్నిసార్లు ప్రార్థన చేశాడో ఒకసారి మీరు చేయాల్సిన అవసరత ఉందేమో మనం గమనించాలి. ఎవరికి వాళ్ళమే మనం చూసుకోవాలి.
ఈ యొక్క అబ్రహాం యొక్క ప్రార్థన జీవితం ఎలాగుందంటే, పోతే పోయిందిలే 50 మంది అని అడిగాను, దేవుడు చేస్తే కానీ అలాగ చేయలేదు. దేవుని సన్నిధిలో నిలిచి ఉండి ఆ ప్రార్థనలో ఎంత పట్టుదల కనబడుతుందో ఒకసారి మీరు ఆలోచించాలని మనం చేస్తున్నా. చూడండి 26వ వచనంలో మనం చదువుతున్నప్పుడు, యెహోవా సొదొమ పట్టణంలో 70 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడలా అనంటే, అందుకు మళ్ళీ ఏం చెప్పాడో చదువుతూ ఉన్నాను చూడండి. 28వ వచనంలో చెప్పాడు, 70 మంది నీతిమంతుల్లో ఒకవేళ 5 తక్కువైతే, మళ్ళీ అడుగుతూ ఉన్నాడు. 70 మందితో ప్రారంభించాడు, ఇక మళ్ళీ అడుగుతున్నాడు. దేవుని సన్నిధానంలో ఎంత పట్టుదలతో ప్రార్థన చేశాడు అంటే, మనం ప్రార్థనలో ఏదో మనం ఒకసారి చేసేసి వదిలేసే ప్రార్థన కాదు. పట్టుదల ఎలాగుండాలి అనంటే, దేవుడు కార్యము చేసే వరకు కూడా మనం నిద్రపోకూడదు. అసలు మనం దేవుడు కార్యాలు చేసే వరకు కూడా ఎంత మాత్రం కూడా ఊరుకోనకూడదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఇంకా చెప్పాడు 28వ వచనంలో 45 తక్కువైతే అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత 29వ వచనంలో మనం చదువుతూ ఉన్నప్పుడు, అతడు ఇంకనూ ఆయనతో వదిలేదు, దేవుడితో మాట్లాడుతూనే ఉన్నాడు, దేవుణ్ణి అడుగుతూనే ఉన్నాడు. మన జీవితాల్లో మనం ఒక్కసారి కాదు, అందుకే చెప్పాడు మత్తయి సువార్తలో, మీరేమన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి 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 మీకు తీయబడును అని చెప్పాడు. దేవుని సన్నిధానంలో వెళ్ళి తడుతూనే ఉన్నాడు. 50 అన్నాడు, 45 అన్నాడు, 40 అన్నాడు, 30 అన్నాడు, 20 అన్నాడు. ఇక మనం గమనిస్తున్నాం, ఇంకా నువ్వు కోపపడని ఎడలా ఇంకొకసారి మాట్లాడుతున్నాను. చివరికి 32వ వచనంలో 10 మందే అని ఎన్నిసార్లు వదిలేలేదు. దేవుడు చేసే వరకు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే గొప్ప ప్రార్థన పరుడు అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే ఈ రోజున మనం ఏం చేస్తామంటే, మనలో పట్టుదల ఉండదు, ప్రార్థన చేస్తాం కానీ మనలో పట్టుదల ఉండదు. పట్టుదల కావాలి. దేవా నువ్వు చేసే వరకు కూడా నేను నిన్ను వదలను ప్రభువా, నేను ప్రార్థన చేస్తా, తట్టుడి తట్టుడి మీకు తీయబడును అని చెప్పాడు. మనం దేవుని సన్నిధానానికి వెళ్ళి మనం ఆ యొక్క పట్టుదలతో ప్రార్థన చేయగలిగినప్పుడే దేవుని కార్యాలు చూడగలం. ఎంత అద్భుతంగా అలాగ పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడో నేను చదువుతూ ఉన్నాను చూడండి. దేవుని యొక్క వాక్యంలో మనం ప్రార్థన చేసిన ఆ పట్టుదల ప్రార్థన మనం మర్చిపోవచ్చేమో కానీ దేవుడు మర్చే దేవుడు కాదు. అసలు సొదొమ గొమొర్రా అంతా కూడా దేవుడు అగ్ని గంధకాలను కురిపించి అంతా నాశనం చేసినప్పుడు ఏం జరిగిందో చదువుతూ ఉన్నాను చూడండి. దేవుని యొక్క వాక్యంలో 19వ అధ్యాయానికి రండి. 19వ అధ్యాయానికి వెళ్దాం. ఆ మాటలు నేను చదువుతున్నాను. 27వ వచనంలో, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి, ఏ స్థలంలో నిలిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడో ఆ స్థలానికే వచ్చాడు. ఆ స్థలానికి వచ్చి దేవుని యొక్క వాక్యంలో, సొదొమ గొమొర్రాల తట్టు, ఆ మైదానపు తట్టు ప్రదేశం యావత్తు చూడగా, అదిగో ఆ ప్రదేశపు పొగవలే లేచుచుండెను. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని అనే మాట రాయండి. దేవుడు ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాడు, విడిచిపెట్టలే. దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్లుగా చూస్తున్నాం. లోతు కాపురమున్న పట్టణములు నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్య లోతు నశించకుండా ఏం చేశాడు, అతన్ని తప్పించాను అనే మాట ఉంది. దేవుని సన్నిధిలో మనం పట్టుదలతో ప్రార్థన చేయగలిగితే దేవుడు ఏం చేస్తాడు అనంటే, దేవుడు తప్పకుండా కార్యాన్ని చేస్తాడు. ఈ రోజున మన ప్రార్థన జీవితాలు ఏం కావాలి? కేవలం ప్రార్థన ప్రారంభించడం కాదు, ప్రార్థన ఎక్కడికి వెళ్ళినా చేయగలిగిన పరిస్థితి కావాలి. ప్రార్థన ఎక్కడైనా సరే కాదు, ఆ పట్టుదల మన జీవితంలో కావాలి. కనుక అబ్రహాం యొక్క జీవిత విధానంలో మనం గమనించాలి, ఒక గొప్ప ప్రార్థన పరుడు. ఈ రోజున మనం మన జీవితాలలో మనం ప్రార్థన పరులుగానే నిలబడగలమా? అసలు ఎలా ప్రార్థన చేస్తున్నాం? ఈ రోజున ఎందుకు ఈ శుక్రవారం ప్రార్థన చేయడం కారణం ఏంటంటే, అనేకమైన ఆత్మలు, నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి. మన దేశంలో 143 కోట్ల ప్రజలు కలిగిన ఈ దేశంలో
ఈ దేశంలో కనీసం 1% కూడా క్రైస్తవులు లేరు. 2% అని చెప్తూ ఉన్నారు. కానీ అందులో మనం గమనిస్తున్నప్పుడు ఒకవేళ క్యాథలిక్స్ని వాటిని అన్నిటినీ కూడా కలుపుకుంటే ప్రొటెస్టెంట్ 1% ఉంటదేమో. ఇక ప్రార్థించే వాళ్ళు ఎక్కడున్నారు అసలు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, దేవుడు ఏలియా ప్రార్థన చేస్తాడు, బలిపీఠం పడిపోయి బాగు చేస్తే దేవుడు బలిపీఠం మీద ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రజలను తిప్పగలిగాడు. అసలు ఇక్కడ కూడా దేవుని సన్నిధిలో అబ్రహాము నిలిచి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక వ్యక్తిని రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు సంఘం మా యొక్క పడిపోయిన బలిపీఠాలని బాగు చేసి ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేయడా? దేవుడు మనుషులను తిప్పడా? దేవుడు మనుషులను రక్షించడా? ఇది అబ్రహాము యొక్క జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం. అబ్రహాము ఒక గొప్ప ప్రార్థన పరుడుగానే ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈరోజు మన జీవితంలో కూడా అది నేర్చుకుందాం. ఇది అందుకే చెప్పాను, ఇది ప్రార్థన శాస్త్రంలో మొదటి ఉదాహరణ మీకు చెప్పాను. అబ్రహాము ప్రార్థన పరుడు అనేది ఇంకా చాలా ఉంది. వాటిని గురించి మనం వచ్చే వారం వాటిని గురించి మనం ఆలోచన చేద్దాం. ఈ రోజున ప్రార్థన ప్రారంభించడం కాదు, ఆ ప్రార్థన అనేది కొనసాగించాలి. కొనసాగించడం మాత్రమే కాదు, మన ప్రార్థనలో పట్టుదల ఉండాలి. అప్పుడే దేవుని కార్యాలు మనం చూడగలం. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించునుగాక. ప్రార్థనకు మనం వెళ్దాం, ప్రార్థన చేద్దాం. ఈ యొక్క సమయంలో ఈ ప్రార్థన శాస్త్రాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ప్రభువా, చక్కని ప్రార్థన జీవితం, భక్తుల యొక్క జీవితాలను మేము చూసుకుంటున్నప్పుడు మా జీవితాలు కూడా అలాంటి ప్రార్థన పరులుగా మేము మార్చబడాలి. ఒక్క ఉదాహరణ మాత్రమే చెప్పాను 16 ఆ యొక్క విషయాలు, వ్యక్తుల గురించి మనం వరుసగా చూస్తాం. రాబో వారాల్లో మనం ఒక సిరీసే చూస్తూ ఉన్నాం. మీరు ఒక్కటి ఆ యొక్క మిస్ అయిన వెనకాలది పోతుంది. అందుకే వరుసగా సిరీస్లోనే మనం ఆలోచన చేస్తున్నాం. మన సంఘాల్లో కూడా ఒక సిరీసే ఆలోచిస్తున్నాం. ఆధ్యాత్మిక విజయాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఆ యొక్క మంగళవారం సమయంలో మనం ప్రత్యేకింపబడ్డాం అనేది ఒక సిరీస్. ఇదంతా కూడా అక్కడక్కడ మనం తీసుకుని ఆలోచన చేయడం లేదు. మనం దేవుని యొక్క వాక్యంలో వరుసగా కూర్చొని మనం ఆలోచన చేస్తున్నాం. కనుక ప్రార్థన జీవితం కూడా కట్టుకుందాం ఒకదాని తర్వాత. అబ్రహాము మనం కొన్నిసార్లు వారి జీవితాన్ని అనుకరించవలసిన అవసరం ఉంది. యేసు ప్రభు వారి జీవితాన్ని అనుకరించవలసి, అది కూడా మనం చూస్తాం. ఆ యొక్క ప్రార్థనలు, యేసు ప్రభు వారు చేసిన ప్రతి ప్రార్థనను వివరాలు మనం ఆలోచన చేద్దాం. అయితే ఈ యొక్క సమయంలో మనం ప్రార్థన చేద్దాం. దేవా, అనేక మంది మారాలి, దేవుని వైపు తిరగాలి. ఆ యొక్క సొదొమ గొమొర్రాలో ఉన్న పట్టణంలో నువ్వు బయటికి లాగినట్లుగా మా బిడ్డలు ఎంతోమంది ఆ యొక్క భయంకరమైన దుష్టుల మధ్యలో ఉన్నారు. వారిని ప్రత్యేకించండి ప్రభువా. దేవుణ్ణి విడిచి వెళ్ళిపోయారు. ఏలియా ప్రార్థన చేసినప్పుడు వాళ్ళందరినీ కూడా దేవుని వైపు దేవుడు తిప్పగలిగాడు. ఈ రోజున ప్రభువా, అనేక మందిని మీ వైపు తిప్పుకోండి. మీ వైపు వారందరూ కూడా యెహోవాయే దేవుడని, యేసుక్రీస్తే రక్షకుడని తెలుసుకునేలాగా మనం ప్రార్థన చేద్దాం. ఇది మనం ప్రార్థన చేయాల్సిన విషయం. ఎవరం ఏది చేయలేం. దేవుడు సార్వభౌముడైన దేవుడు. మనం ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేసే దేవుడు. అబ్రహాము ఎక్కడో ఉన్నాడు, లోతు ఎక్కడో ఉన్నాడు, కానీ దేవుడు కార్యాలు చేయలేదా? ఏలియా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రజలందరూ దేవుని వైపు తిరగలేదా? ఈరోజు మనం కూడా ప్రార్థన చేస్తే ఈ తెరలం ఏంటి, ఈ యొక్క దేశం ఏంటి, ఈ రాష్ట్రం ఏంటి, ప్రభు వైపు తిరగాలని ప్రార్థన చేద్దాం.